అందరికీ నమస్కారం. నా పేరు వర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసఖి పార్ట్ 38. ఏమైంది బావా అనింది ఏటో ఆలోచిస్తున్న విక్రమ్ని చూసి. ఆమె మాటలకి వెనక్కి తిరిగి చూసి, నా స్వార్థం కోసం ఈ ఊరిని ఈ ప్రజలని చాలా బాధకి గురి చేశాను. వాళ్ళ బాధలకి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చేసింది అన్నాడు విక్రమ్ అతని భుజం మీద చెయ్యేస్తూ. డోంట్ వర్రీ బావా, టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది అనింది ధైర్యం చెబుతూ. ఆమె అలా అనగానే ఎంతో ధైర్యం వచ్చి ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అనుకుని ముందుకు పడుతున్న కురులని చెవి వెనక్కి పెడుతూ, నీ మాటలు నాకు ఎంతో భరోసానిస్తాయి, నా మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. కాస్త టెన్షన్గా అనిపించింది, నీ మాటలతో రిలాక్స్ అయ్యాను అంటూ ఆమె చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. సరే కానీ ఒకటి అడగడం మరిచా, మన నైట్ని ఎలా ఫీల్ అయ్యావు అడిగాడు. అతడి మాటల్లో అల్లరి వినబడుతుంటే సిగ్గుతో కళ్ళు కిందకి దించి, మీకు సిగ్గులేదు పోండి నేను చెప్పను అంటూ దూరం పోతుంటే ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాక్కున్నాడు. ప్లీజ్ చెప్పవా అన్నాడు రిక్వెస్టింగ్గా. ఏం చెప్పాలి అనింది. అదే ఎలా ఫీల్ అయ్యావు? ఫస్ట్ ఇంటిమేట్కి చాలా సఫర్ అయ్యావు కదా, సెకండ్ ఇంటిమేట్ ఎలా అనిపించింది అంటున్నా విక్రమ్ మాటలకి, చిచి మీకు కొంచెం కూడా సిగ్గులేదు, ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా అంటూ ముడుచుకుపోతుంటే, రొమాన్స్లో సిగ్గేంటే, అలా సిగ్గుపడితే ఎంజాయ్ చేయలేవు బేబీ అన్నాడు మాటల్లో కొంటెదనం పలికిస్తూ. పోండి, ఎలా మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేనేగా మాట్లాడుతుంది, అర్థం కాకుండా ఎలా ఉంటుంది అన్నాడు విక్రమ్. ఒక ఆడపిల్లని ఇలా డైరెక్ట్గా అడిగితే ఏం చెబుతుంది అనింది జాను. పరాయి వాళ్ళు అడగట్లేదుగా, నీ మొగుడేగా అడుగుతుంది. ఎంత మొగుడైనా అలాంటి మాటలు మాట్లాడాలంటే ఏ ఆడపిల్లకైనా సిగ్గు బిడియం. అలా అడిగితే ఏం చెప్పలేదు, ఎందుకంటే ఆమె బిహేవియర్లోనే మీరు తెలుసుకోవాలి కాబట్టి అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని, నాకు తెలిసిపోయిందిలే అన్నాడు. ఏంటి అనింది విక్రమ్ని చూసి కళ్ళని టపటపలాడిస్తూ. ఏంటంటే నేను చెప్పను, ఎందుకంటే అది నీకు తెలుసు కాబట్టి. అలాంటి ఫీలింగ్ మనం కలిసిన ప్రతిసారి నీ ఫేస్లో నేను చూడాలి అంటుంటే ఇంకా ముడుచుకుపోతూ అతని గుండెల మీద తల వాంచింది. ఆమె తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టి అవే పెదవులని ఆమె పెదాల మీదకి తెస్తుంటే, రానా బాబు అన్న పిలుపు వినిపించగానే ఆమెను వదిలి దూరం జరిగి, హా గ్రాని అన్నాడు. ఒకసారి కిందకి రండి అని పిలవగానే వస్తున్నాం గ్రాని అని ఆమెను ఇంకాస్త దగ్గరికి అదుముకుంటూ ముద్దు పెట్టడానికి ముందుకొస్తుంటే అతడి పెదవులపై చేయి పెట్టి, అమ్మమ్మ పిలుస్తుంది బావా, పద వెళ్దాం అనింది జాను. వెళ్దాం కానీ ఒక ముద్దివ్వవే, ఇప్పుడు ముద్దులు ముచ్చట్లు ఇచ్చుకుంటా కూర్చుంటే లేట్ అవుతుంది, పదండి. నో బేబీ, నువ్వు ముద్దు పెట్టే వరకు ఇక్కడ నుండి కదలనివ్వను. ఆల్రెడీ నైట్ చాలానే తీసుకున్నారు కదా, ప్లీజ్ వదిలేసి. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉండాలి బేబీ, నైట్వి ఇప్పటితో కలిపేస్తావేంటి? నో వే, అస్సలు ఊరుకోను, నీ నుండి ముద్దు తీసుకుని వెళ్తాను. ఫాస్ట్గా పెట్టేసి ఏ చక్క కిందకెళ్ళొచ్చు అంటుంటే, అబ్బా చెబితే వినరు కదా అంటూ ఆమె మునివేళ్లపై నిలబడి బాబు హైట్ని లీడ్ చేయాలని చూస్తుంది. కానీ పాపం అందట్లేదు. ఇంకా స్ట్రైట్గా నిలబడుతున్నాడు విక్రమ్. బావా కిందకి వంగు. నో, ఇలాగే పెట్టాలి. అబ్బా లేట్ అయిపోతుందంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు వెళ్ళి చేసేదేమి లేదు కానీ నా పెళ్ళాంతో మంచి మంచి మూమెంట్స్ని మిస్ చేసుకోదలుచుకోలేదు బేబీ, ట్రై చెయ్యు అంటుంటే అతడి భుజాల మీద చేతులు వేసి ఆమె పాదాలని అతడి పాదాల మీద పెడుతూ విక్రమ్ జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి ఆమెకు దగ్గరగా అనుకుని పెదవులు అందుకుంది జాను. ఇద్దరి పెదవుల సయ్యాటకి ముద్దు మైమరుపుకి వేరే లోకంలోకి వెళ్ళిపోయారు. అలా కొంతసేపటికి డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంటే టక్కున అతన్ని వదిలి దూరం జరిగింది. బావా చూసావా, ఎవరో వచ్చేశారు, పద వెళ్దాం అంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని ఆమె నడుం మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కుతూ ఉంటే అతన్ని దూరం తోయడానికి ట్రై చేస్తూ ఉంది జాను. ఆమె చేతులని వెనక్కి మడిచి ఎత్తుగా ఊరిస్తున్న ఎదపొంగులని చూస్తూ చీర చెదిరి బ్లౌజ్ నుండి ఉబికి కనిపిస్తున్న అందాలకి మూడంతా ఏదోలా అయిపోతుంటే ఆమె ఎద మీద పెదవులు నిలిపి ఆమె గుండెల మీద తల ఆంచాడు. ఇక జాను అతని చేతుల నుండి విడిపించుకొని అతడి తల నిమురుతూ తల మీద ముద్దు పెట్టింది. ఇక ఒకటే పనిగా బాదుతున్న డోర్ సౌండ్కి చిరాగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు విక్కీ. హే ఏంటే ఒకటే పనిగా బాదుతున్నావు
అని అరిచాడు ఎదురుగా ఉన్న హన్సికని చూసి. అమ్మమ్మ మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పింది బావా అనింది. నాకు చెవులున్నాయి కదా, వినపడింది, వస్తాం. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు అంటుంటే వెనకే వచ్చింది జాను. ఏంటి బావా, ఏమైంది? నన్నడుగుతావేంటి, నీ చెల్లినడుగు. ఏం అడగాలి అనింది క్వశ్చన్ మార్క్ ఫేస్తో. ఆమె తల మీద ఒక్కటిచ్చి, అడగడమేంటే, ఇప్పటి వరకు ఒకటే పనిగా డోర్ని బాదట్లేదా, మళ్ళీ ఏమడగాలి అంటావు? అవును, ఏమైంది అంతలా కొడుతున్నావు? ఏమైందంటావేంటక్క, అక్కడ అమ్మమ్మ మీ ఇద్దరిని పిలుచుకురమ్మని చెప్పింది. బావేమో నా మీదకి అరుస్తున్నాడు. ఓకే, ఆల్ రైట్, రాము అన్నారని చెబుతాను అమ్మమ్మకి అని వెళ్తుంటే ఆమె జుట్టు పట్టి వెనక్కి లాగాడు విక్రమ్. అబ్బా అంటూ అరిచింది. ఏంటే చెప్పేది, పళ్ళు రాలగొడతాను. మేము రామని చెప్పామా? మరి మీరే కదా డోర్ ఎందుకు నాక్ చేస్తున్నామంటున్నారు? నేను నాక్ చేసినందుకు అనట్లేదు. ఒక్కసారి చేసి వెళ్తే పర్వాలేదు కానీ డోర్లు ఊడొచ్చేలా కొడతారా అని కోపంగా అంటుంటే, మీ వైపు నుండి సమాధానం రాకపోతే నేనేం చేయాలి అంటూ విసవిస అక్కడి నుండి వెళ్ళిపోయింది హన్సిక. దీనికి పొగరు మామూలుగా లేదుగా అంటూనే జాను చెయ్యి పట్టుకొని కిందకి తీసుకెళ్లాడు విక్రమ్. ఎందుకు బావా దానితో గొడవ? చూసావా అది ఎలా మాట్లాడుతుందో? నా పెళ్ళంతో ఏకంతంగా ఉన్నప్పుడు కనీసం ప్రశాంతంగా ఉంచాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు, యూజ్లెస్ ఫెలో అని తిట్టుకుంటుంటే, ప్లీజ్ వదిలే బావా. ఏంటి వదిలేది? నాకు చిరాకు తెప్పించి ఇప్పుడు వదిలే అంటే ఎలా వదలాలి అంటూనే వెళ్ళి గ్రానీ పక్కన కూర్చున్నాడు విక్రమ్. చెప్పండి గ్రానీ, పిలిచారంట? అదేంటి రానాబాబు, భోజనం చేసి ఒకసారి ఊర్లో వాళ్ళని చూసొస్తానన్నారు, అప్పుడే మర్చిపోయారా అనింది బామ్మ. లేదు గ్రానీ, మర్చిపోలేదు. ఇప్పుడు లంచ్ చేశాక వెళ్తాం అని హన్సికని షార్పుగా చూస్తూ, నన్ను పిలుచుకురమ్మని దీన్ని ఎందుకు పంపించావు గ్రానీ? డోర్స్ని మెల్లగా తట్టాలి కానీ పగిలిపోయేలా కొట్టిపడేస్తుంది అని అరుస్తుంటే, ఈయనకేమైంది ఇలా చేస్తున్నారు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న జాను ఆమె చెయ్యి పట్టి డైనింగ్ దగ్గర వదిలి కూర్చో అన్నాడు. ఏమైంది బావా, ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నా బేబీతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఇలాగే ఫ్రస్ట్రేట్ అవుతా అని చెప్పి మేడ్స్ వడ్డిస్తుంటే వాళ్ళ చేతిలో నుండి బౌల్ని తీసుకొని విక్రమ్కి ప్రేమగా వడ్డించింది. ఆమెనే చూస్తూ, ఇప్పుడే కాదు నైట్ కూడా ఇలాగే కొసరి కొసరి వడ్డిస్తావా అన్నాడు డబల్ మీనింగ్తో కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. ఏంటి బావా అందరున్నారు, సైలెంట్గా తిను అనింది. నువ్వు తినిపిస్తే తినాలి అనుకుంటున్నాను. నో, నైట్కి తినిపిస్తా, ఇప్పుడు ఎలాగోలా తినేసేయ్ ప్లీజ్. అప్పటి వరకు ఆగడం నా వల్ల కాదు బేబీ. అందరున్నారు, ఏంటి చిన్నపిల్లాడిలా మారం చేస్తున్నారు? అందరితో నాకు పనేముంది, తినిపిస్తావా లేదా అంటుంటే అబ్బా అంటూ తల కొట్టుకుంటూ ప్లేట్ని ముందుకు జరుపుకొని అతనికి గోరుముద్దలు తినిపిస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. చూసావా మనల్ని చూసి ఎలా నవ్వుకుంటున్నారో? చెబితే వినవు, నవ్వుకుంటే నవ్వుకోనిలే. నాకు నీ చేతులతో తింటుంటే ఎంత బాగుందో తెలుసా? నేను తింటే ఎక్కువగా తినను, నువ్వు తినిపిస్తే ఎక్కువగా తినేస్తాను అంటుంటే నవ్వింది. ఇక్కడ అదిగో చూసావా మా వదిన మా అన్నయ్యకి ఎలా తినిపిస్తుందో, నువ్వు కూడా తినిపించొచ్చు కదే. ఏంట్రా ఒళ్ళెలా ఉంది అంటూ గయ్యమంది హన్సిక సిద్ధు మాటలకి. మాట్లాడితే చాలు రాక్షసిలా మీద పడిపోతావు, ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావానే? ఏంట్రా మాట్లాడేది? వాళ్ళు మొగుడు పెళ్ళాలు, అలాగే తినిపించుకుంటారు, మధ్యలో నీకేంటి? మనం కూడా ఫ్యూచర్లో అవుతాం కదే అన్నాడు కన్ను కొట్టి. రై చంపుతా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమేంటి? నా అందానికి బాలీవుడ్ హీరోలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటూ హొయలుపోతుంటే, దీనికి మామూలుగా లేదుగా బలుపు అంటూ ఆమె నడు మీద చేయేసి గట్టిగా గిల్లాడు. ఆ అంటూ అరిచింది. ఏమైంది అన్నారు అందరూ కంగారుగా. తినేవాళ్లలా ఆమె అరుపుకు తల తిప్పి చూసి, ఏం లేదు అనింది పల్లికిలిస్తూ. ఆమె ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ నవ్వుకొని, నన్ను బానే సేవ్ చేసావు కదే, నేనంటే అంత ప్రేముందా అన్నాడు సిద్ధు అల్లరిగా. ఒక్కటి పీకాననుకో ముఖం పచ్చడైపోతుంది. నీ ఫేస్కి లవ్ ఒకటి, ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకున్నావా అనింది విసుగ్గా. నా ఫేస్కి అంటే చాలా హ్యాండ్సమ్గా ఉంటాను, యునో ఐ లుక్ లైక్ ఏ హాలీవుడ్ హంక్ అనగానే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని రకరకాలుగా పెడుతూ, నీకు సెకలు బాగానే ఉన్నాయి ఏమో అనుకున్నాను అనింది. సెకలు కాదే సకల కలలు అన్నాడు. ఏడ్చావులే, నోరు మూసుకొని మెక్కు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అంటూ మళ్ళీ ఆమె నడుం గిల్లబోతుంటే అతని చేతిని గట్టిగా పట్టి గిచ్చింది హన్సిక. అబ్బా అంటూ అరిచాడు ఈసారి సిద్ధు. అతన్ని చూసి హన్సి చిన్నగా నవ్వుకుంటే
మిగతా వారు అబ్బబ్బా వీళ్ళ గోల రోజు రోజుకి పెరిగిపోతుంది అని అనుకుంటూ విసుగ్గా చూశారు. మా వాడికి మీ చెల్లి చేతిలో అప్పడం అవుతుందిగా అన్నాడు విక్రమ్ జానుని చూసి. అంత లేదు బావా, మీ తమ్ముడేమైనా తక్కువ? "హ్మ్, మా తమ్ముడు చాలా ఇన్నోసెంట్. అమాయకుణ్ణి చేసి ఆడుకుంటోంది మీ చెల్లి కాదా? చూడ్డానికి అందరూ మీలాగే ఇన్నోసెంట్లా కనబడతారు బావా, కానీ లోపల చూస్తే తెలుస్తుంది వాళ్ళ ఇన్నోసెంట్ ఏంటో" అనింది డబల్ మీనింగ్తో. ఆమె ఏ మీనింగ్లో అనిందో అర్థమయ్యి తల మీద ఒక్కటిచ్చాడు. అబ్బా అని తల రుద్దుకుంటూ పో బావా, నీకు తినిపించను అంటూ లేచి పక్కకు పోతుంటే ఆమె చెయ్యి పట్టి అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఎక్కడికి పోతావు పాపా, నాకు మొత్తం తినిపించందే అంటూ ఆమె నడుం మీటితో అంటుంటే వదులు బావా, అందరూ మనల్నే చూస్తున్నారు. అవునా, ఎక్కడ చూస్తున్నారు, కాస్త చూసి చెప్పమ్మా అనగానే చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.